హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేశ్వరరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరరెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఎన్ఐఎన్ ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉందో దానిలో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు, అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో పనిచేసే సంస్థ. దీని నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీని లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి గ్రూప్ బి ఉద్యోగాలు అంటే మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. శాలరీ చూసుకున్నట్లయితే మనకు 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అని ఇచ్చారు. 18 to 30 ఇయర్స్ లాస్ట్ డేట్ వరకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 4 వేకెన్సీ ఉన్నాయి. అన్నీ కూడా అన్రిజర్వ్డ్ పోస్టులే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు మినిమం 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్కి సంబంధించి ఉండాలి. అది కూడా లాస్ట్ డేట్ లోపల క్వాలిఫికేషన్ ఉండాలి. మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. మనకు మార్చ్ 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్గా ఉంది. దానికి సంబంధించి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వీటితో మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగాలకు 2,000 రూపాయల ఫీజు అన్రిజర్వ్డ్ వాళ్ళకి, పీడబ్ల్యూడీ ఆర్ ఉమెన్ వాళ్ళకి అయితే 1,600 రూపాయల ఫీజు. ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నాట్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మనం అప్లోడ్ చేసేటప్పుడు, మనం అప్లికేషన్ చేసేటప్పుడు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, డిసబిలిటీ అయితే డిసబిలిటీ సర్టిఫికేట్ ఫర్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఫర్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ క్లాస్ 10 అన్వర్డ్స్, 10th నుంచి ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్లియర్లీ మెన్షనింగ్ స్టార్ట్ డేట్స్ అండ్ ఎండ్ డేట్ ఫర్ ఈచ్ పొజిషన్. అదేవిధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఇచ్చారు. ఇంకెటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా ఆ డాక్యుమెంట్స్ కూడా చేసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 2 టైర్స్లో ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2లో వచ్చేసి కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏమో సబ్జెక్ట్ పైన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏమో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన టెస్ట్. అసిస్టెంట్కి సంబంధించి సెక్షన్ ఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకి. సెక్షన్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులకి. సెక్షన్ సిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులకి. సెక్షన్ డిలో కంప్యూటర్ యాప్టిట్యూడ్ 20, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20, మొత్తం 100 క్వశ్చన్లు వస్తాయి, 100 మార్కులు. అయితే 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ కింద ఉంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 50%. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 20 మార్కులకు ఉంటుంది. దాన్ని చూసుకోవచ్చు. 60 నిమిషాల్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ మ్యాక్సిమం మనకు హైదరాబాద్లోనే ఉంటుంది. దానికి సంబంధించి ఇచ్చారు. సో హైదరాబాద్లోనే ఎగ్జామ్ కాబట్టి చూసుకోవచ్చు. మనకు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ క్లోజింగ్ డేట్ వరకు చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మెట్రికులేషన్ లేదా సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్లో ఉన్నది యాక్సెప్ట్ చేస్తారు. నో ఏజ్ రిలాక్సేషన్ వుడ్ బి అవైలబుల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఫర్ అప్లయింగ్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ ఇస్ పర్మిబుల్ బియాండ్ ద అప్పర్ ఏజ్ లిమిట్, దట్ ఈస్ పీడబ్ల్యూడీ 10 ఇయర్స్ ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ప్రొబేషన్ అనేది 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులరైజ్ చేస్తారు. సో వెరిఫికేషన్ ఆఫ్ ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మనకు సంబంధించి వెరిఫికేషన్లో బర్త్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్, 12th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పోస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే, సో ఎనీ దాని సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా తీసుకెళ్ళి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. ఎగ్జామ్ డేటు, అప్లికేషన్ డేట్స్ త్వరలోనే రిలీజ్ అవుతాయి. వాటికి సంబంధించి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి సంబంధించి అప్డేట్స్ అనేది చూడొచ్చు. వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇస్తాను. ఇది మనకు నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిగా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.